తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం సైదాపురం మండలంలో ఉన్న అన్ని మైకా, తెల్లరాయి గనులను తెరిపించి కూలీలకు పనులు కల్పించాలని సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టెళ్ల శిరీష కోరారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలో 7 మైకా గనులు, 60కి పైగా తెల్లరాయి గనులు ఉన్నాయని తెలిపారు. ఈ గనులు గత 7 నెలలుగా మూతపడి ఉండడంతో కూలీలకు పనులు లేక వాళ్ల జీవనం ఆగమ్య గోచరంగా మారిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి గనులు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మా సైదాపురం మండలంలో ఉన్న పార్జికలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలన్న దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన వల్లనే గత 7 నెలలుగా మా సైదాపురం మండలంలో ఉన్న మైకా గనులన్నీ కూడా మూతపడి ఉన్నాయి. మా ఒక సైదాపురం మండలంలోనే 60 మైకా మైన్లు మూతపడ్డాయి. ఈ మైకా మైన్లో పనిచేసే వేలాది మంది కార్మికులకి, కూలీలకి పనులు లేక అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో వార్జిగనుల్లో రాయి కొట్టడానికైతే లేదా రాయిని గ్రేడింగ్ చేయడానికైతే రోజుకి 800 నుంచి 1000 రూపాయల వరకు కూలి గిట్టుబాటు అయ్యేది. దానితో వాళ్ళు పిల్లల్ని చదివించుకునేవారు, వారి కుటుంబ పోషణ కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మైకా గనులన్నీ మూతపడడం వల్ల ట్రాక్టర్లకి బాడుగు లేవు, జేసీబీలకి పనులు లేవు. వాటికి ఈఎంఐ కట్టుకోలేక ఎన్నో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడ్డాయి. పెట్రోల్ బంకుల్లో కూడా వ్యాపారాలు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గింది. గతంలో మా ప్రభుత్వంలో మంచో చెడో మైకా మైన్లన్నీ కూడా అన్నింటిలో కూడా పనులు అయితే జరుగుతూ ఉండేది. వేలాది మంది కూలీలకి, కార్మికులకి ఉపాధి దొరికేది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాగుపడ్డారు. అన్ని వ్యాపారాలు కూడా చక్కగా జరిగేవి. రైతులు కూడా బాగుపడ్డారు. రైతులు ఎక్కడైనా రైతు పొలంలో ఏమండి ఆ రాయిని వారు అమ్ముకునేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బుతో వారు పిల్లలకి పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ట్రాక్టర్లు కొన్నారు, ఎంతో మంది జేసీబీలు కూడా కొనుక్కున్నారు. కానీ ఈ రోజు పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయి. గత 7 నెలలుగా గనులన్నీ కూడా మూతపడడంతో పనులు లేవు, వ్యాపారాలు లేవు. సంక్రాంతి పండుగ కొన్ని రోజుల్లోనే వస్తుంది, కానీ పండుగ రోజు కూడా వస్తువులు ఉండాల్సిన పరిస్థితి దాపరించింది. దీనికి ఖచ్చితంగా కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ధనదానం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే ఇంకా ధనదానం తీరడం లేదు. వేలాది మంది కార్మికుల, కూలీల ఉసిరి మీకు ఖచ్చితంగా జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైకా మైన్ల ఓనర్లందరినీ పిలిచి ఈ మైన్లు మూతపడడానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా డిఎంజీ గారిని, మంత్రి గారిని కలిస్తే వాళ్ళేమో మీ మైండ్ని ఓపెన్ అవ్వాలంటే ఎంపీ గారు చెప్పాలని వాళ్ళు చెప్తున్నారు. మీకు నిజంగా ఈ మైనింగ్ మాఫియా వెనుక మీరు ఉండకపోతే మీ అనుచరులు, బెట్టింగ్ రాయుడు మా సైదాపురం మండలంలో మా సైదాపురం మైనింగ్ యార్డ్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? సార్ మీరే చూడండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరుడి ఆధ్వర్యంలో మా సైదాపురం మండలంలో పడుతున్న ఆఫీస్ ఫోటోలు ఇవి. వేమిరెడ్డి గారేమో మాకు మైనింగ్కి సంబంధం లేదని వారు చెప్తుంటారు. తన అనుచరుడేమో మా సైదాపురం మండలంలో ఆఫీస్ ఏర్పాట్లన్నీ చూస్తుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేమో తన అనుచరుని తన ఇంట్లోనే ఉంచుకుంటుంటారు. మీ అనుచరుడు మైనింగ్ వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ ఫోన్లు చేసి మీ మెటీరియల్ మాకే ఇవ్వాలని బెదిరిస్తున్నారు. మీరేమో నేను ఫ్యాక్టరీ కట్టాలని మీరు చెప్తున్నారు. ఫ్యాక్టరీ కట్టాలంటే 4 సంవత్సరాలు పడుతుంది కదా. అంటే ఈ 4 సంవత్సరాలు కూడా మీరు ఈ మైన్లన్నింటినీ కూడా మూసివేయాలనే ఉద్దేశమే కదా మీది. గత ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. మీరే మాట్లాడతారు. మరలా మీరే గతంలో నెల్లూరు జిల్లాలో ఏడీగా పనిచేసిన బాలాజీ నాయక్ని తిరిగి మళ్ళీ మీరే డీడీగా తీసుకొచ్చుకున్నారు కదా. దీనికి కూడా మీరు సంబంధం ఏదైనా చెప్తారా? నేను 20 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెల్లరాయి షరతుతోనే మీరు పార్టీ మారారని నేను చెప్పాను. దానికి మీరు స్పందించలేదు. కానీ 4 గోడల మధ్య మైన్ ఓనర్ని పిలిచి మీరు నాకు మైన్కి సంబంధం చెప్తున్నారు.
చెప్తున్నారు. అదేదో మీకు ఈ మైనింగ్ మాఫియాతో సంబంధం లేకపోతే మీడియా ముందుకు వచ్చే నాకు ఈ మైనింగ్ మాఫియాకి సంబంధం లేదని చెప్పొచ్చు కదా. కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. ఈ మైన్లన్నింటినీ కూడా ఓపెన్ చేసి పేద ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. గతంలో ఎవరైతే మా సైదాపురం మండలంలో క్వార్జీని దోపిడీ చేశారో వారి మైండ్లకే మరలా ఓపెన్ చేసేటట్టు ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో లీగల్ గా మైనింగ్ వ్యాపారం చేస్తున్న వెంకటగిరి రాజా గారి కళ్యాణరామ్ మైకా మైన్ ని, జింపెక్స్ మైన్ ని కూడా ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించండి. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.